పోలీసులు తెలిపిన వివరాలపై సిపిఐ మావోయిస్టు పార్టీ సైతం ఇంకా స్పష్టత లేదు అని చెప్పేసి ఆచూకు లేని వారి వివరాలు. వెంకటరెడ్డి సిఎంసి ఎస్సీఎం మహబూబాద్ జిల్లానంట. కోలు శ్రీనివాసరెడ్డి డీసీ మెంబర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చాకలి నిరంజన్ అలియాస్ వినయ్ రంగారెడ్డి జిల్లా. చింతకింది అంజమ్మ అలియాస్ అరుణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. గండారపు ఆనంద్ జగిత్యాల జిల్లా. బెజ్జారావు కిషన్ అలియాస్ ప్రతాప్ జైత్యాల జిల్లా. జైత్యాల నుండి పెద్ద ఎత్తున ఉంటారు వీళ్ళు. కన్నబోయిన మల్లయ్య అలియాస్ ఈ పేర్లు ఒకసారి ఇది జూమి. వీళ్ళ ఆచూకీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిద్దిపేట నుండి రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ అని చెప్పేసి దాదాపు ముగ్గురు ఉన్నారు. సిద్దిపేట కాశపోయిన స్వరూప. వీళ్ళ ఆచూకీ అయితే ఇప్పటివరకు తెలుస్తలే అంట. సరే ఏదేమైనప్పటికీ ఎక్కడున్నా క్షేమంగా ఉండి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలతో కలిసి పోరాటం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నారు ఏమో అని అయితే భావిస్తూ ఉన్నా. కానీ రాజ్యం కుట్రాలు ఎక్కడైనా బలైపోయారా అనే ప్రశ్న కూడా కొంతవరకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే రాజ్యం అంతా ఈజీగా ఇంత పెద్ద కక్ష కట్టి ఇంత పెద్ద ఎత్తున భారీ వ్యూహంతో ఈ ఆపరేషన్ కగర్ను మొదలుపెట్టి చిన్నగా అయితే విడిచిపెట్టే రకమైతే కాదనిపిస్తూ ఉంది.